నమస్తే. జూన్ 27న రాబోతున్న కల్కి మూవీ అయితే ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కావచ్చు, మై బుకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాగా బిజీగా అయిపోయింది చెప్పుకోవాలి. అయితే ఇలాంటి తరుణంలో కల్కిని మింగేసిన మరో కల్కి అదేంటి అనుకుంటున్నారా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కిని మింగేసిన మరో కల్కి, అసలు ఈ కల్కిల గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? కల్కిల గోల్ ఏంటంటే నైటే స్టార్ట్ చేశారండి బుక్ మై షోలో. ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అయింది. ఇక్కడ అమెరికాలో మొన్న ఎప్పుడో వారం క్రితమే ఓపెన్ అయిపోయినాయి. ఇవి మరి వేరే వాళ్ళు కాసు కూర్చున్నారో ఏంటో తెలియదు. కల్కి వస్తుంది కదా, మన పాత కల్కిని బయట తీసుకొచ్చి దుమ్ము దులిపి థియేటర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఈ కల్కికి పోటీగా రాజశేఖర్ కల్కి అది కూడా బుక్ మై షోలో పెట్టడంతో చాలామంది కంగారులో ఉంటారు, టికెట్ దొరుకుతుందో లేదని చెప్పి నైట్ ఓపెన్ చేసేసి టక ఆ కల్కి టికెట్స్ బుక్ చేస్తారట. రాజశేఖర్ కల్కి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అనుకుంటుంది సినిమా. అది వచ్చి కూడా దాదాపు 10 ఏళ్ళ పైన అవుతుంది. దాంతో లబోదీపం అంటున్నట్టు ట్రోల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కల్కి మీదే. ఈ కల్కికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఇంకో కల్కి ఉంది, మూడో కల్కి కూడా ఉంది. అది టోవినో థామస్ నటించింది మలయాళ సినిమా. అది ఈటీవీలో ఏంటో ఉన్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అదే సినిమా థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే మళ్ళీ పెద్ద సమస్య అయ్యేది. 3 కల్కిలు అయ్యేవి. ఇప్పుడు రాజశేఖర్ కల్కి కూడా అప్పట్లో పెద్దగా ఓ మాదిరిగా ఆడింది. అది అంత ఫ్లాప్ అని చెప్పలేము, కథాంశం మంచిదే, టైటిలే కల్కి. అదే ఇది టైటిల్ సేమ్ ఒకే మాదిరిగా ఉండటంతోనే కొంతమంది దాంట్లో టెంప్ట్ అయిపోయి హడావుడిలో బుక్ చేశారంట. దాంతో డబ్బులు పోయిన వాళ్ళు మాత్రం లబోదీపం అంటారు కదా, టికెట్ రాకపోగా ఈ డబ్బులు ఇలా బొక్కాడిపోయినాయి అని అది నడుస్తుంది. చర్చ అయితే ప్రస్తుతం ప్రధానంగా ఇదే ఇవాళ. అయితే సాధారణంగా చూసుకుంటే మనకి ఏదైనా టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించి పోస్టర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పోస్టర్ చూసుకోకుండా వీళ్ళు బుక్ చేస్తారు అనుకోవాలా, లేదంటే కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చూస్తే బుక్ మై షోలో కల్కి లేదు, రాజశేఖర్ కల్కి ఇప్పుడైతే లేదు. కానీ నుంచి ఎట్లా వార్తలు వచ్చిన తర్వాత నేను చూస్తే నాకైతే కనిపించలేదు ఎక్కడ. కాకపోతే పోస్టర్ అదే వేరు పోస్టర్లే ఉంటాయి, చూసుకోవాలి. లెటర్స్ చూసుకుంటారు కదా, కల్కి బుకింగ్ అనగానే కొట్టంగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి టక్కున ముందు టికెట్ వచ్చింది లేదా అమ్మాయి టికెట్ బుక్ అయిపోయింది అనుకుంటారు. మన కళ్ళు మనల్నే మోసం చేతి. అది మార్నింగ్ షో బుక్ చేస్తున్నామా నైట్ షోకి బుక్ చేస్తున్నామా కూడా మనకు తెలియని పరిస్థితి అయితే ఉంటుంది. కంగారులో ఏంటంటే చూసేద్దాం, సినిమా హిట్ అయిపోయింది కదా తొందరగా వెళ్ళిపోదాం అనుకునే కంగారులో పొరపాటు పడే సందర్భాలు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అట్లా పడ్డారో పొరపాటు? సాధారణంగా నాకు జరిగింది. నేను మొన్న ఈ మధ్యనే సినిమా చూద్దామని చెప్పి నేను ఊళ్ళో లేని ఊరి నుంచి వచ్చాక ఈ సినిమా చూడాలి అనుకుని టాక్ బాగుందని చెప్పేసి హడావుడికి బుక్ చేస్తే అది నైట్ షో అయింది. నేను లోపలికి వెళ్ళిపోయాను, వాళ్ళు నన్ను స్కాన్ చేశారు, పంపించారు. వెళ్ళిపోతే అక్కడ అంటున్నారు నైట్ షో కదండి అన్నారు. పోనీ క్యాన్సిల్ చేస్తున్నామంటే స్కాన్ అయిపోయింది ఆల్రెడీ. అది క్యాన్సిలేషన్ కుదరదట, తప్పదు. అలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ బుక్ చేసిన కల్కి బుక్ చేసిన వాళ్ళందరూ మరి సినిమా చూస్తారా, క్యాన్సిల్ చేసుకుంటారా ఏమిటనే తెలియదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారో తెలియదు. నా పాత్ర నా ప్రమేయం లేదని చెప్పి హీరో రాజశేఖర్ కూడా అంటున్నారు. మరి ప్రస్తుతానికి ఏంటంటే ఒత్తిడి వెళ్ళిపోయి అసలు నిర్మాతల నుంచి కల్కి నిర్మాతల నుంచి ఒత్తిడి. దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తే బెటర్ అండి. ఒక టైటిల్తో ఒక సినిమాలో ఒకేసారి రిలీజ్ చేయకూడదు అనేదన్నా పెట్టాలి. లేదా ఒక టైటిల్ 10 ఏళ్ళకే టైం ఉంటుంది. ఒక టైటిల్ రిజిస్టర్ చేసామంటే ఫిల్మ్ ఛాంబర్లో దాని 10 ఏళ్ళ వరకు దాని టైం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అదే ఆ టైటిల్తో మనం చేసుకోవచ్చు. అలాగే చెన్నైలో చేసిన వాళ్ళు ఉంటారు, కొన్ని టైటిల్స్ అక్కడ చేస్తూ ఉంటారు. అలాగే ప్రాంతీయ భాషలు కాబట్టి ఇప్పుడు అంతా ఎక్కడ ఛాంబర్ వాళ్ళు అక్కడ చేసుకుంటూ ఉంటారు. మలయాళ సినిమాల వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఈ మధ్యన జైలర్ సినిమా రజనీకాంత్ది ఇక్కడ జైలర్ రూపొందితే అక్కడ జైలర్ రూపొందింది. దాని మీద కూడా గొడవ అయింది. అదే అండి. అయితే సాధారణంగా చూసుకుంటే దీనిపైన అశ్విని దత్ కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. సాధారణంగా కల్కికి మామూలు క్రేజ్ అయితే లేదు. ఎందుకంటే మనం చూస్తుంటే ఇప్పటికే ఓపెనింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క థియేటర్ కూడా ఫుల్ బుకింగ్స్ అయిపోతుంది. ఇలాంటి తరుణంలో ఇది కొంత ప్లాన్ జరిగిందా అంటే ఏమంటారు? 100% ప్లాన్తోనే చేస్తుంటారు అది. ఎందుకంటే జనాలను తప్పుదో పట్టించడానికి ఖచ్చితంగా వీళ్ళు ఈ టైంలో ఈరోజు ఓపెన్ చేస్తున్నారు బుక్ మై షోలో అనగానే వాళ్ళు దాన్ని పెట్టి దాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగి ఉంటాయి నేను అనుకోవటం. అది దాని మీద ఖచ్చితంగా సీరియస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే అసలు ప్రమోషన్ పెద్ద వర్క్ చేయలే వాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలే. చేద్దామన్నారు కానీ క్యాన్సిల్, అమరావతిలో చేద్దామని రకరకాల ప్లాన్స్ వచ్చినాయి కానీ చేయలేదు. కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు చూస్తే బుక్ మై షోలో మనకి చాలా ఫాస్ట్గా టికెట్స్ బుక్ అయిపోయినాయి. చాలా ఎక్కువ థియేటర్లో ఇచ్చారు.
అయినా సరే స్టార్డమ్ ఉంటే జనాలు ఎలా థియేటర్కి వెళ్తారు, థియేటర్కి జనాలు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలామంది నిర్మాతలు చిన్న నిర్మాతలు అంటూ ఉంటారు. కానీ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా జనం వస్తారంటానికి ఉదాహరణ మాత్రం మళ్ళీ కల్కి. చాలా కాలం తర్వాత, సంక్రాంతి తర్వాత మళ్ళీ ఒక థియేటర్కి ఒక కళ వచ్చిందని అనుకోవాలి. సాధారణంగా చూసుకుంటే మనకి ఏ సినిమా అయినా సరే ఓటీటీలో వచ్చేస్తుంది అన్నట్టుగా చాలామంది సినిమాలు చూడకుండా అయిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. అదే కాక నెల రోజుల్లోనే ఓటీటీలో రావడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే కల్కికి ఇవన్నీ లేవు, ఈ పరిమితులు లేవు, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలనే ఉద్దేశంతో అనుకోవచ్చు ఇంత పెద్ద ఓపెనింగ్ అనుకోవచ్చు. 100%. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమాలు కానీ, 3Dలో ఉన్న సినిమాలు కానీ అవి మనం ఓటీటీలో ఇంట్లో చూసి ఎంజాయ్ చేయడానికి కుదరదు. కల్కి అనేది 2D వెర్షన్ ఉంది, 3D వెర్షన్ ఉంది. హిందీ వెర్షన్లోనూ కూడా, హిందీలో కూడా 3D వెర్షన్ 2D వెర్షన్ ఉన్నాయి. వాళ్ళు బుక్ మై షో ఓపెన్ చేస్తే మనకి ఆ రెండు కనిపిస్తున్నాయి. మరి 3D వెర్షన్ ఉన్న సినిమాలకి గ్లాసెస్తో చూడాలి. అది మన ఓటీటీలో చూసే ఫెసిలిటీ లేదు కదా. అది టీవీలు కూడా ఫెయిల్ అయినాయి. 3D టీవీలు అంటే వచ్చినాయి కానీ అవి కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇలా భారీ బడ్జెట్తోనూ కాస్త గ్రాఫిక్ వర్క్తో చేసిన సినిమాలని ఆ థియేటర్లు చూస్తేనే, మనకు ఆ డాల్బీ సౌండ్ సిస్టంలో చూస్తేనే ఎంజాయ్ చేయగలం. సాధారణంగా ఈ కల్కికి ఏదైతే మరో కల్కి ఏదైతే అడ్డంకు కానీ దాన్ని ఏదైతే చూసామో ఇక్కడతో దీన్ని పోయింది అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ వివాదం కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చు? నేను అనుకోవడం పోయింది అనుకోవచ్చు అండి. ఎందుకంటే అసలు ఎవరు దీనికి బాధ్యులు అనేది కూడా చూడాలి. దీని మీద కొంత కావాలని చేశారా ఇది, దీని మీద కొంత డీప్గా మనం లోతుకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. ఒకవేళ కావాలని ఇప్పుడు రాజశేఖర్ని వార్తలు, హీరో రాజశేఖర్ వార్తలు నలుగుతున్నాడు. ఒక పక్క ప్రభాస్కి ఉన్న ప్యారలల్గా రాజశేఖర్ పేరు నలుగుతూ ఉంది. అవును, అది మరి కావాలి. ఇదే టైంలో రిలీజ్ చేస్తే మళ్ళీ ఎప్పుడూ మనకు పోయిన ఆ కల్కికి మంచి పేరు వచ్చే అవకాశం ఉండదనే ఉద్దేశం కూడా కావచ్చుగా. ఈ కల్కికి టాక్ తెలిసిన తర్వాత ఈ కల్కి కన్నా ఆ కల్కి బాగుందిరా బాబు అని మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం కోసం కూడా చేసి ఉండొచ్చు, అవకాశం ఉంది. రిలీజ్లు ఈ మధ్య చేస్తున్నారు కాబట్టి మేము అట్లా రిలీజ్ చేసుకున్నాం తప్పేంటి అంటారు వాళ్ళు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాము, మన ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసుకున్నాం, తప్పే ఉందా ఇందులో అంటారు. మరి ఎవరైనా తప్పట్టాలో కూడా చెప్పలేము మనం. సో రానున్నటువంటి 27వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది. అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంచనాలు అయితే ఉన్నాయండి. వాళ్ళు అండర్ ప్రమోషన్ చేసినా కానీ అందరికీ భారీ అంచనాలు అయితే ఉన్నాయండి. చాలా టికెట్లు బుకింగ్ చూస్తేనే చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోయినాయి. మరి 27 తర్వాత పరిస్థితి ఏంటంటే ఆ రోజు టాక్ని బట్టి నైట్కే మన తెల్లవారుజాముకే టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే యూఎస్లో షోలు పడిపోతాయి కాబట్టి ఇక్కడ కూడా తెల్లవారుజాము 3 గంటల నుంచే షోలు పడిపోతున్నాయి. స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఒకటి టికెట్ రేటు పెంచుకోవడానికి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇవాళ సినిమా వాళ్ళు చాలామంది ఏపీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు కాబట్టి అక్కడ కూడా పర్మిషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. నేను అనుకోవడం వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు వినతిపత్రం ఇవ్వటం కానీ అక్కడ కూడా పర్మిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పర్మిషన్ వచ్చింది. తెలంగాణలో అయితే పర్మిషన్ వచ్చింది, రేట్లు కూడా పెంచుతున్నారు. సో మొత్తానికి ఇంత ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇంత హైప్ కావచ్చు, ఎందువల్ల అంటే ప్రభాస్ వల్ల అనుకోవచ్చా, లేదంటే నాగ్ అశ్విన్ వల్ల అనుకోవచ్చా, లేకపోతే వైజయంతి బ్యానర్ వల్ల అనుకోవచ్చా? దేని మీద అనుకోవచ్చు? దీనికి అన్నీ కలిసినాయండి. ఎందుకంటే స్టార్ కాస్ట్ చాలా పెద్దది, ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఒక ప్రభాసే అనుకోవడానికి అయితే చెప్పలేము. ప్రభాస్ ప్రధాన కారణం అనుకోవచ్చు. తర్వాత నాగ్ అశ్విన్, చాలా కాలం తర్వాత నాగ్ అశ్విన్ సినిమా రావడం కూడా కావచ్చు. ఈ సినిమా 4 ఏళ్ళుగా సినిమాని షూటింగ్ చేయడం కూడా కావచ్చు. అలాగే ఎంచుకున్న కథాంశంలో కాస్త దమ్ము ఉండటం కూడా కావచ్చు. టైం ట్రావెల్ కథాంశం కొద్దిగా హాలీవుడ్లో కూడా ఇలాంటి సబ్జెక్టులు చాలా క్లిక్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2001 అనే పేరుతో ఒక సినిమా ఉంది, స్పేస్ ఒడిస్సీ అనే సినిమా ఒకటి ఉంది. 2001 స్పేస్ ఒడిస్సీ అనే ఒక సినిమా ఉంది. అది కూడా ఒక కొత్త కథాంశం. అప్పట్లో 1968లో వచ్చిన సినిమాకి దానికి మంచి పేరు. అప్పట్లో ఏ టెక్నాలజీ, ఏ కెమెరా, గ్రీన్ మిక్స్ లేని రోజుల్లో కూడా అద్భుతంగా తీసిన సినిమాగా ఆ సినిమాని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత టైం ట్రావెల్తో చాలా కథాంశాలు వచ్చినాయి, అవన్నీ క్లిక్ అయినాయి. తెలుగులో ఈ తరహా 24 సినిమా వచ్చింది సూర్యతో, అది కూడా విక్రమ్ కే కుమార్ బ్రహ్మాండంగా చేశారు. ఇట్లాంటి కథాంశం తెలుగులో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు డెజావు కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు కూడా మంచిగా ఆడినాయి. కాబట్టి కల్కి ఆ తరహాలో ఇప్పుడు ఈటీవీలో ఆరంభం అనే ఒక సినిమా ఉంది, అది డెజావు కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్లు, కొత్త ప్రయోగాలను జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి కల్కి ఖచ్చితంగా ఆదరణ వస్తుందని అనుకుంటున్నాను. నేను అనుకోవడం జనం కూడా అంతకు హైప్ రావడానికి కారణం అదే, కథాంశం మీద ఉన్న ఇంట్రెస్ట్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా టైం ట్రావెల్ కథల మీద ఖచ్చితంగా ఒక సపరేట్ జోనర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో జూన్ 27వ తారీఖున రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ఒక మంచి ఆదరణ, మంచి హిట్ కావాలని అయితే కోరుతున్నాం. నమస్తే. నమస్తే.